ఏలూరులో కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన 16 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు వెంటనే జీవోలు విడుదల చేయాలని మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్ కు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని, క్లాబ్ ఆటోల డ్రైవర్లకు కనీస వేతనం 18,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 2023 డిసెంబర్ 26 నుండి 2024 డిసెంబర్ 10 వరకు 16 రోజులు రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించినట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సోమయ్య తెలిపారు. సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం కార్మిక సంఘాలతో ఒప్పందం జరిగిందని, దానికి అనుగుణంగా ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చిందని ఆయన తెలిపారు. జీతాలు 2024 జనవరి 10వ తేదీ వరకు 16 రోజులు రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం కార్మిక సంఘాలతోటి ఒప్పందం చేసుకుని 12వ తేదీన 16 అంశాలకు సంబంధించి మినిట్స్ కాపీ ఇచ్చారు. కానీ ఈ 16 అంశాల్లో 1-2 అంశాలకి మాత్రమే జీవోలు ఇచ్చారు. ఇంకా దాదాపు 14 అంశాలకు సంబంధించి ఎలాంటి జీవోలు అమలుకు సంబంధించి ఆదేశాలు ఇవ్వలేదు. దానివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. కనీస వేతనం 21,000, అలాగే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు, అలాగే ల్యాబ్ డ్రైవర్లకు 18,500 కనీస వేతనం, వీటికి సంబంధించి ఆదేశాలు రావాల్సి ఉంది. యూజీడీ కార్మికులకు, డ్రైవర్లకు, మలేరియా వర్కర్లకి 24,500 వేతనం ఇస్తా అన్నారు. దానికి కూడా ఎలాంటి జీవోలు రాలేదు. అలాగే చనిపోయిన వాళ్ళకి సంబంధించిన ఇచ్చే మట్టి ఖర్చులు గాని, రిటైర్మెంట్ బెనిఫిట్లు గాని, అలాగే సమ్మె కాలపు ఒప్పందాలన్నిటికి సంబంధించి 16 అంశాలకి తక్షణమే జీవోలు విడుదల చేయాలని ప్రభుత్వం కమిటీలతోటి కాలయాపన చేస్తా ఉంది.